మీ అందరికీ నా వందనాలు. రోమీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, మనం ఏదైనా ఈ లోకంలోని పని నేర్చుకోవాలి అంటే మనకు పని నేర్పించే వారికి మనం లోబడి ఉండాలంట. ఈ లోకంలోని అనేకమైన పనులు నేర్చుకునే వారంగా ఉంటాం. ఎవరైతే మనకు పనిని నేర్పించేవారుగా ఉంటారో, ఎవరి దగ్గర అయితే మనం పని నేర్చుకుంటున్నామో ఆ పని నేర్పించే యాజమానుల కంట మనం లోబడి జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. మనం ఆ పనిని నేర్చుకోగలుగుతాం. యాజమానుల దగ్గర మనం అణిగి మణిగి ఉండకపోతే, మనలోని ఓర్పు సహనం లేకపోతే, వినయం విధేయత మనలో లేకపోతే మనము ఏ పనినైనా నేర్చుకోలేము. అందుకే దేవుడు అంటాడు, ఏదైనా ఒక పనిని నేర్చుకోవటానికి మనలోని ఓర్పు సహనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. వినయం విధేయత ఉండాలి అని చెప్తున్న దేవుడు. రోమీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, అధికారులకు లోబడి ఉంటే మనం ఏ పనినైనా మనం నేర్చుకోగలుగుతాం అంటాడు దేవుడు. చదువు చెప్పే టీచర్లకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. చదువు నేర్చుకునే పిల్లలకు తక్కువ జ్ఞానం ఉంటుంది. టీచర్లు కొట్టినా కానీ గద్దించినా కానీ పిల్లలు అణిగి మణిగి ఉన్నప్పుడు పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు చదువు నేర్చుకోగలుగుతారు. పిల్లలు ప్రయోజకులు అవుతారు. టీచర్లు కొడుతున్నారని, టీచర్లు గద్దెస్తున్నారని పిల్లలు అణిగి మణిగి ఉండకుండా, టీచర్లు ఎదుట టీచర్ల పట్ల వినయం విధేయత లేకుండా, టీచర్లను గౌరవించకుండా ఉండేవారుగా ఉంటే, స్కూల్ మానేసేవారుగా ఉంటే పిల్లల భవిష్యత్తు ఆగమైపోయేదిగా ఉంటుంది. వారికి చదువు రాదు. టీచర్లకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది కాబట్టి పిల్లల కంటే టీచర్లు ఎదుట పిల్లలు అణిగి మణిగి ఉండి, టీచర్ల పట్ల వినయ విధేయత కలిగి చదువు నేర్చుకునేవారుగా ఉంటే పిల్లలు ప్రయోజకులు అయ్యేవారుగా ఉంటారు అని చెప్తున్న దేవుడు. విశ్వాసుల కంటే దైవజనులకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. వారిలో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంటే దైవజనులు ఎదుట అణిగి మణిగి ఉండాలి. వారి పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి. విశ్వాసుల కంటే దైవజనులకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దైవజనులు విశ్వాసుల్లోని చెడు లక్షణాలు ఉన్నప్పుడు దైవజనులు వాక్యం ద్వారా గద్దించేవారుగా ఉంటారు. గద్దించేవారుగా ఉంటే విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది దైవజనులు గద్దెస్తున్నారని దైవజనుల మీద కక్షలు పెట్టుకునేవారుగా ఉంటారు, పగలు పెట్టుకునేవారుగా ఉంటారు, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారు, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటారు, చర్చి మానేసేవారుగా ఉంటారు. దైవజనుల పట్ల వినయం విధేయత లేకుండా దైవజనుల్ని దూషించేవారుగా ఉంటారు, దైవజనులు కొట్టేవారుగా ఉంటారు. అలా మనం ప్రవర్తించేవారుగా ఉంటే విశ్వాసులే నష్టపోయేవారుగా ఉంటారు. విశ్వాసుల జీవితం నాశనం అయిపోయేదిగా ఉంటుంది. వారు ఆత్మీయ జీవితంలోని ఎదగలేరు. విశ్వాసుల కంటే దైవజనులకు ఎక్కువగా జ్ఞానం ఉంటుంది. దైవజనులు గద్దించినా కానీ దైవజనుల పట్ల వినయం విధేయత కలిగి అణిగి మణిగి ఉన్నప్పుడు వారి దగ్గర మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. దైవజనులు పట్ల వినయ విధేయత లేకుండా, వారికి లోబడకుండా ఉండేవారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు,
అధికారులకు మనం లోబడి జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. కొంతమంది జాబులు ఉన్నాయని అహంకారం కలిగి ప్రవర్తించేవారుగా ఉంటారు. చెడు మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చిందని, దేవుడు మనకి ఉన్నతమైన పదవుల్లో ఉంచిందని, మంచి మంచి ఉద్యోగాలు మనం పనిచేస్తున్నామని, మన మన పదవులను బట్టి, మన జాబులను బట్టి ఇతరులను లెక్క చేయకుండా ఉండేవారంగా ఉంటే మనం నష్టపోయే వారంగా ఉంటాం అంటాడు దేవుడు. దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి, దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి అణిగి మణిగి ఉండదు అని చెప్తాడు దేవుడు. ఈ లోకంలో అనేక రకమైన జాబుల్లో పనిచేసే వారంగా ఉంటాం. అనేక రకమైన పెద్ద పెద్ద పోస్టులో పనిచేసే వారంగా ఉంటాం. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం అందరి ఎదుట అణిగి మణిగి పని చేసుకునే వారంగా ఉంటే మనకు ఘనతలు వస్తాయి అంటున్న దేవుడు. మనకు ఘనతలు వస్తాయి, మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. కొంతమంది అహంకారం వల్ల, గర్వం వల్ల, పొగర వల్ల, వాళ్ళ చెడు లక్షణాలు ఉండటం వల్ల జాబులు పోగొట్టుకునేవారుగా ఉంటారు. జాబులు పోగొట్టుకునేవారుగా ఉంటారు. అనేక విధాలుగా నష్టపోయేవారుగా ఉంటారు. అనేక విధాలుగా పరువు తీసుకునేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, దేవుడు మనకి ఏ జాబ్ ఇచ్చినా కానీ, ఏ అధికారం ఇచ్చినా కానీ ఆ జాబ్ను బట్టి మనం అణిగి మణిగి ఉండాలంట. దేవుడి ఎదుట మనం తగ్గించుకోవాలంట, మన యజమానుల ఎదుట తగ్గించుకోవాలంట, ప్రజల ఎదుట కూడా తగ్గించుకున్నప్పుడు వారి ఎదుట మనం ఘనతలు పొందుకునే వారంగా ఉంటాం, మెప్పులు పొందుకునే వారంగా ఉంటాం. ఏదైనా పనిని నేర్చుకునేటప్పుడైనా సరే, చదువుకునేటప్పుడైనా సరే, మందిరానికి వెళ్ళేటప్పుడైనా సరే, దేవుడు మనకి ఉన్నతమైన జాబులు ఇచ్చినప్పుడు, ఆ జాబుల్లో మనం పనిచేసేటప్పుడు మనం అణిగి మణిగి మనం పని చేసుకునే వారంగా ఉంటే, అణిగి మణిగి మనం పనిని నేర్చుకునే వారంగా ఉంటే మనం ఆ పనిని బట్టి మనకు ఘనతలు వస్తాయి అంటాడు దేవుడు. ప్రజల చేత మెప్పును పొందుకునే వారంగా ఉంటామని చెప్తాడు దేవుడు. పని నేర్చుకునేటప్పుడు అణిగి మణిగి లేకుండా ఉండే వారంగా ఉంటే ఆ పనిని మనం నేర్చుకోలేము, మనమే నష్టపోయే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, ఏ పనైనా నేర్చుకునేటప్పుడు మనం అణిగి మణిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు పై అధికారులకి. దేవుడు మనకి ఉన్నతమైన జాబులు ఇచ్చినప్పుడు, ఉన్నతమైన పదవుల్లో పనిచేసేటప్పుడు, అనేక పోస్టుల్లో, అనేక జాబుల్లో మనం పనిచేసేటప్పుడు, ఆ జాబుల్లో పనిచేసినా కానీ అణిగి మణిగి పని చేసుకునే వారంగా ఉంటే ప్రజల చేత మెప్పు పొందుకునే వారంగా ఉంటాం. జాబులు వచ్చినాయని కొంతమంది గర్వించే వారుగా ఉంటారు. అలా గర్వించడం వల్ల నష్టపోయే వారంగా ఉంటాం. ప్రజలు మమ్మల్ని దూషించేవారుగా ఉంటారు. జాబును బట్టి గర్వం, అహంకారం కలిగి ఉండే వారంగా ఉంటే ప్రజల చేత మెప్పు పొందకుండా ఉండేవారంగా ఉంటాం. జాబులు వచ్చినా కానీ ఆ పనిలోని అణిగి మణిగి ఉండే వారంగా ఉంటే ప్రజల చేత మెప్పు పొందుకునే వారంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.